సింపుల్. ఒక్క నిమిషం సాయి గారు, అదే దేశం మొత్తంలో అందరికీ చట్టం గురించి తెలుసు, అమెండ్మెంట్ అయినట్టు అందరు ముస్లింస్ ప్రొటెస్ట్ చేశారు. ఈవెన్ ఇన్ హైదరాబాద్ కూడా ఓవైసీ అండర్ దీన్ని ప్రొటెస్ట్ చేశారు. హైదరాబాద్ లో కూడా ముస్లిం మెజారిటీ ఉన్న ఏరియాస్ ఉన్నాయి, బట్ ఇంత హింస ఎక్కడ చూడలేదు. వై ఓన్లీ ఇన్ వెస్ట్ బెంగాల్ అంటే ఏం చెప్తారు? ఏం లేదండి, సింపుల్. మిగతా ప్లేసుల్లో ఫండింగ్ కరెక్ట్ గా లేదు. ఇప్పుడు కట్ అయిపోయింది ఫండింగ్, ఇంటర్నేషనల్ ఫండింగ్ ఆగిపోయింది. సో బెంగాల్లో సేఫ్ హ్యావెన్ వాళ్ళకి ఒక స్పష్టంగా చెప్పాలంటే అక్కడ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది. సో ఇట్స్ హ్యాపెనింగ్, సింపుల్ లాజిక్. కేరళలో ఎందుకు జరగట్లేదు అని అంటే, కేరళలో వక్ఫ్ కి వ్యతిరేకంగా అల్లర్లు జరిగితే క్రిస్టియన్ సముదాయం బయటకు వస్తుంది. సో అక్కడ క్రిస్టియన్స్ చాలా మంది క్రిస్టియన్ ఉన్న వాళ్ళందరూ కూడా డైరెక్ట్ గా కాంగ్రెస్ కే వాళ్ళు అల్టిమేటం ఇచ్చారు, మీరు కనుక ఈ వక్ఫ్ కి వ్యతిరేకంగా మీరు ఉంటే మాత్రం బాగుండదు అని. అందుకే రాహుల్ గాంధీ గారు ఓటింగ్ చేయలేదు, ఓట్ చేయలేదు, ఓటింగ్ టైంలో వచ్చి వెళ్ళిపోయారు. ఆయన మాట్లాడలేదు. ప్రియాంక గాంధీ కూడా లేదు, చర్చలో పాల్గొనలేదు. బికాస్ ఎందుకనంటే కేరళలో ఇష్యూ వక్ఫ్ కి అనుకూలంగానో వ్యతిరేకంగానో ఇట్లాంటి నిరసనలు జరుగుతుంటే దానికి గవర్నమెంట్ సపోర్ట్ చేసింది అని అంటే పూర్తి క్రిస్టియన్స్ లాబీ మొత్తం ఆ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా నిలబడుతుంది. సో భయం ఉంది. సో గవర్నమెంట్ సపోర్ట్ చేయలేని పరిస్థితి. సో గవర్నమెంట్ ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్న ఏరియాస్ లో ఇవి జరుగుతాయి. సో అది అక్కడ జరుగుతోంది అన్నమాట. సో ఇక్కడ కూడా ఏదో సభకి పిలుపునిచ్చారు. అంటే మన దగ్గర ఉన్న సమస్య ఏంటంటే, మన దగ్గర ఇంత ఫ్యానటిజం లోకి మన దగ్గర ఇంకే లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక మాబ్ మెంటాలిటీ. ఇప్పుడు మొన్న ఏమైందంటే, ఫస్ట్ ఇది మొదలైంది కూడా ఒక ప్రొటెస్ట్ దగ్గర మొదలైందండి. ఒక ప్రొటెస్ట్ దగ్గర మొదలై ట్రైన్స్ ఆపడం మొదలు పెట్టారు. ఫస్ట్ ట్రైన్స్ ఆపే ప్రయత్నం చేశారు, అదే టైంలో వెహికల్స్ ని ఆపే ప్రయత్నం చేశారు. ఇదంతా సిఏఏ టైంలో ఏదైతే జరిగిందో, రోడ్లని బ్లాక్ చేయడము, రైళ్లని ఆపేయడము, లేకపోతే నిరసనలు తెలపడము. ఈ నిరసనలు తెలిపే క్రమంలో ఒక చిన్న ఫ్లాష్ పాయింట్ వస్తుంది. ఆ ఫ్లాష్ పాయింట్ రాగానే దాన్ని ఇంకొంచెం ఎరప్ట్ చేస్తారు. అక్కడి నుంచి ఇక విస్తరిస్తూ ఉంటది అనమాట. సో బెంగాల్లో నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ అవసరం. సో ఆబ్వియస్లీ ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది మాత్రమే కాదు, అక్కడ వెస్ట్ బెంగాల్లో ఉన్న డినామినేషన్స్, మన మామూలుగా డెమోగ్రఫీస్ చూస్తే కూడా ముస్లిం డిసైసివ్ ఓటర్ బేస్ ఉంటది. వాళ్ళందరూ ఖచ్చితంగా మమతా బెనర్జీ వైపే ఉంటారు. సో మమతా బెనర్జీ ధైర్యం కూడా ఆ ముస్లిం ఓట్ బ్లాకే. సో వాళ్ళందరూ నాకు గన్పగుత్తగా ఓట్లేస్తారు, మిగతా నేను గెలిచేయచ్చు అనే దాంట్లో ఉంటుంది. 30-35% వరకు, ఆల్మోస్ట్ 60 to 70 కాన్స్టిట్యుయెన్సీస్ లో మెజారిటీ ఓటర్స్ ఆర్ ముస్లిమ్స్. ఈ ముర్షిదాబాద్ జిల్లాలో 67% ముస్లిమ్స్. 67% ముస్లిమ్స్. దట్స్ ఇట్, ఇంకా అయిపోయింది. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మాల్డా పక్కనున్న మాల్డా జిల్లాలో 51%. యా, ఇందాక మీరు అన్నట్టుగా అసలు బెంగాల్లోనే ఎందుకు జరుగుతుంది అని అంటే, బెంగాల్లోనే ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ పతాక స్థాయికి చేరుకున్నాయి. బెంగాల్లోనే అపీస్మెంట్ రాజకీయాలు విపరీతంగా నడుస్తున్నాయి. అండ్ మొన్న మధ్యనే అక్కడ ఇంటరిమ్ అడ్వైజర్ గా ఉన్నటువంటి, గవర్నమెంట్ అడ్వైజర్ గా ఉన్నటువంటి మొహమ్మద్ యూనస్, ఆయన బంగ్లాదేశ్ కి సంబంధించి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మొన్న మధ్యనే వచ్చింది. మీరు విని ఉంటారు సార్. యాక్చువల్లీ నార్త్ ఈస్ట్ లో అసలు ఈ రోజు చైనా లోపలికి రావడానికి మా సహకారం ఉంటుంది, మా చేతిలోనే అక్కడ ఉంది, వాళ్ళకి ల్యాండ్ లాక్ రీజియన్ అది అని చెప్పాడు ఆయన. సో దాని తర్వాతనే మన భారత ప్రభుత్వము యూనస్ ఈ మాటల తర్వాత, యూనస్ ని అండ్ ప్రధానమంత్రి కలిసిన తర్వాత మనము ఈ ట్రాన్సిషనల్ రూట్ ని ఆపేశాం మొత్తం. సో మన దగ్గర నుంచి పోయే ట్రేడ్ అంతా ఆగిపోయింది. సో ఈ నేపథ్యంలోనే దీన్ని బేస్ చేసుకుని ఆ బెంగాల్లో ఒక చిన్న అస్థిర వాతావరణాన్ని బిల్డ్ చేసి, మళ్ళీ ఒక ముస్లిం సముదాయంలో ఒక చిన్న అన్రెస్ట్ బిల్డ్ చేస్తే మళ్ళీ రాబోయే రోజుల్లో ఈజీగా మళ్ళీ గద్దెనెక్కచ్చు అనేది మమతా బెనర్జీ ప్లాన్ అయి ఉండవచ్చు. ఓకే, సో ఒకటి, ఇప్పుడు ఉమెన్స్ కమిషన్ ఆల్సో విజిట్ చేస్తుంది. ఒక చర్చ జరుగుతుంది ఏంటంటే, నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు మార్చ్ లో ఎలక్షన్ ఉంది కదా. సో ముస్లిం వైపు పోలరైజ్ మమతా బెనర్జీ అయినప్పుడు హిందూ పోలరైజేషన్ జరుగుతుందా ఈ అల్లర్ల దృష్ట్యా బెంగాల్లో? లాస్ట్ టైం బీజేపీ దగ్గరగా వచ్చింది, 74 సీట్స్ వచ్చాయి ఎన్నడూ లేని విధంగా. రాజకీయంగా అట్లేమైనా జరిగే అవకాశం ఉందా? యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా అదే అనుకున్నారండి. కానీ లాస్ట్ టైం మీకు గుర్తుంటే, ఆ టైంలో లాస్ట్ మూమెంట్ లో, అంటే మీరు అప్పుడు జై శ్రీరామ్ అనే నినాదం బాగా పీక్స్ లోకి వెళ్ళింది ఎలక్షన్స్ టైంలో. పోస్ట్ కరోనా జరిగినటువంటి ఎలక్షన్స్ కాబట్టి ఆ టైంలో జై శ్రీరామ్ అనేది బాగా పోయింది. అతనికి ఆమె జై మాకాళి అన్నది. సో అవన్నీ జరిగినాయి.
బట్ అప్పుడు ఏమైందంటే లాస్ట్ లో యాక్చువల్లీ కమ్యూనిస్టులు లేకపోతే కాంగ్రెస్ ఓటు బ్యాంకు కొంత ఉంటది, ముస్లింలు కొంత ఓట్లు వేస్తారు వాళ్ళకు కూడా. కానీ ఈ రెండికి మధ్య స్ప్లిట్ కాకుండా చివరి నిమిషంలో మొత్తం పోలరైజేషన్ మమతా బెనర్జీ వైపే నడిచింది. ఓకే. సో ముస్లిం ఓటు పోలరైజ్ అయినంతగా హిందూ ఓట్ పోలరైజ్ అనేది అవ్వదు చాలా వరకు. ఎందుకంటే బికాస్ వెస్ట్ బెంగాల్ మొదటి నుంచి కూడా కొంత ఈ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న రాష్ట్రం కాబట్టి, సో హిందూ ఓటు పోలరైజ్ అయ్యే క్రమంలో ఐ డోంట్ నో ఇంకా అంత సీరియస్ గా అవుతుందో తెలియదు. బట్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఈ మధ్య కాలంలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తుంటే ఇర్రెస్పెక్టివ్ ఈ ఒక్క దీంతో సంబంధం లేకుండా మొన్న ఒక డాక్టర్ ఆ హాస్పిటల్లో జరిగినటువంటి ఆ అత్యాచారం కేసు కావచ్చు, అప్పుడు డాక్టర్లందరూ నిరసనలు తెలిపినది కావచ్చు, అండ్ ఈవెన్ కొన్ని ఇప్పుడు సందేశ్ ఖాళీ రేప్ కేసు కావచ్చు, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ నేను ఇందాక గూర్ఖా ల్యాండ్ కి సంబంధించి ఆ డార్జిలింగ్ లో ఉన్నటువంటి పరిస్థితులు చెప్పాను. కేవలం ముస్లిం అఫెక్టెడ్ డామినేటెడ్ ఏరియాస్ లో మాత్రమే కాదు, మిగతా ఏరియాల్లో కూడా ఈ భావన ఈ మధ్య కొంచెం పెరుగుతోంది. సో పెరిగి నిజంగానే ఎలక్షన్ టైం కి గంపగుత్తగా పోలరైజ్ అయ్యి ఓట్లు వేస్తే మేబీ గవర్నమెంట్ పడిపోవచ్చు. కానీ ఆమెకున్న బలం ఏంది, భరోసా ఏంటి అని అంటే సుమారు 60 నుంచి 70 నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లే మెజారిటీగా ఉన్నారు. ముర్షిదాబాద్ మాల్డా జిల్లాలో అయితే మోస్ట్లీ ఒక 40 నియోజకవర్గాలు అనుకుంటాను సార్. 50% అండ్ అబోవ్ ఓటర్స్ ఓల్డ్ సిటీ లాగా ఇంకా వేరే వాళ్ళు గెలవడం కష్టంగా ఉన్నది అన్నట్టు. సో అవన్నిటి నేపథ్యంలోనే ఆమె ఇక ఒక వైపు వెళ్ళిపోతే అయిపోతుంది అనుకుంటుంది. ఐ మీన్ ఒక 30% ఓటు ముస్లిం వైపు ఉన్నప్పుడు నేను దాన్ని ఎందుకు వదులుకోవాలి, అందులో 25% వచ్చినా ఇంకో 20% యాడ్ అయిందంటే కథం గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అనేది మమతా క్యాలిక్యులేషన్స్. సో అందుకే ఒక వన్ సైడ్ తీసేసుకుంటుందండి. ఎందుకంటే ఈవెన్ నవరాత్రి ఉత్సవాలు వచ్చినప్పుడైనా ఏదైనా పండగలు వచ్చినా ఇంకేదొచ్చినా కానీ షీఈస్ టేకెన్ వన్ సైడ్ ఇంకా. సో ఇప్పుడు కూడా అదే వక్ఫ్ మేము అమలు చేయము అని చెప్తోంది. యాక్చువల్లీ